యోనా గారు చాలా చక్కగా పూర్తిగా గాఢ నిద్రలో ఉన్నాడట. గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆయన చూశాడు, ఆయనకి చాలా కోపం వచ్చింది. ఎందుకని? బయట అంత భయంకరమైన తుఫాను, మనుషుల ప్రాణాలు పోతూ ఉన్నాయి. మనుషులందరూ కూడా అయ్యో కుటుంబాలతోనూ సింగిల్గా, లేకపోతే వారి వారి ప్రయాణంలో ఇదే మా ఆఖరి ప్రయాణం, మేము చనిపోతాము అని ప్రాణభయంతో ఉంటే, ఈ ఒక్కడు ఇంత అల్లరి, ఇంత గగ్గోలు, ఇంత ఏడ్పు ఉన్నప్పటికీ కూడా వీడు ఒక్కడే ప్రశాంతంగా నిద్రపోతున్నాడని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఓయి నిద్రపోతా అని అడుగుతున్నాడు. ఆయన ఏమని పిలుస్తున్నాడు యోనా గారిని? ఓయి నిద్రపోతా, నీకేం వచ్చింది? ఆయన ఏమన్నాడు? నీకేం వచ్చింది? నీకేం వచ్చింది? మనము చావకుండా ఉండాలంటే లేచి నీ దేవుని ప్రార్థించు అని చెప్తున్నాడు. ఏం చేయమన్నాడు? ఓడనావికుడికి యోనా గారు పాస్టర్ గారు అని తెలియదండి, కానీ రక్షించేవాడు దేవుడు. నీ దేవుడు ఎవరో, నీ మతం ఏంటో, నువ్వు ఏ దేవుడిని ఆరాధిస్తావో ఆ దేవుణ్ణి ప్రార్థించు.